ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మూతోల్లో భారీ వర్షం, పాఠశాలలో చేరిన నీళ్లు, పెచ్చులూడిపోతున్న పైకప్పు. జానంపేటకు చేరుకున్న సిఆర్పీఎఫ్ జవాన్ ర్యాలీ, ఘనంగా స్వాగతం పలికిన స్థానికులు, పోలీసులు, విద్యార్థులు. శ్రావణ మాసం నేపథ్యంలో కలకలనాడిన పర్వతాపూర్ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం. జలకలను సంతరించుకున్న డిండి జలాశయం, పర్యాటకుల సందడి, అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా ముథోల్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైనార్చి గురుకుల పాఠశాలలో వానల నీళ్లు చేరాయి. తరగతి గదుల్లోకి సైతం వరద నీరు వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షాకాలం వస్తే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వాపోతున్నారు. పురాతన భవనం కావడంతో గోడలు, పైకప్పు, పెచ్చులు ఊడిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో అవి దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్కూల్ కొద్దిగా హైట్లో ఉండడం వల్ల, మాది కొద్దిగా డౌన్లో ఉండడం వల్ల మొత్తం అక్కడి నుండి వర్షపు నీరు వచ్చి మొత్తం మా స్కూల్లో చేరింది. దానివల్ల మేము స్కూల్ లోపలికి గేట్ దాటుకొని రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం వాటర్ అంతా క్లాస్ రూమ్లోకి రావడం వల్ల మేము వాష్రూమ్కి వెళ్ళాలన్నా, క్లాస్ రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని కొద్దిగా భర్తీ పోయించి, మట్టి పోయించి దీన్ని కూడా పక్క స్కూల్ అంతా హైట్కి లేపితే మాకు స్లోప్ నుండి వాటర్ రాకుండా, పక్క స్కూల్ నుండి వాటర్ రాకుండా ఉంటుంది. బయట కూడా ఇట్లనే వాటర్ జామ్ అవ్వడం వల్ల మేము రోడ్ దగ్గర నుంచి స్కూల్లోకి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా మట్టితోని భర్తీ కొట్టిస్తే మాకు స్కూల్లోకి వర్షం పడ్డప్పుడు రావడానికి కొద్దిగా వీలుగా ఉంటుంది. ఈ విషయాన్ని మేము అధికారులకు ఇంతకుముందు వివరించాము, ఇంకొకసారి వివరిస్తున్నాము. ప్లీజ్ పరిగణలోకి తీసుకొని కొద్దిగా హైట్ మట్టి పోయించి హైట్ లేపిస్తారని కోరుకుంటున్నాము. ముథోల్ గర్ల్స్ హై స్కూల్. ఈ పాఠశాలలో మాకు 78 వరకు స్ట్రెంత్ ఉంది. పాఠశాలలో పిల్లలు కూర్చోవడానికి తరగతి గదులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఆల్రెడీ ఇది ఎప్పుడో కట్టినటువంటి పాత భవనం కాబట్టి ఉన్నటువంటి తరగతి గదులు అన్నీ కూడా పైకప్పులన్నీ పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. ఈ 4 రోజుల నుంచి పడుతున్నటువంటి ఎడతెరిపి లేని వానల వలన వర్షపు నీరు తరగతి గదుల్లో పడి తరగతి గదులు అన్నీ తడిగా ఉన్నాయి. ఇంతకుముందు క్రితంలో కూడా ఊడిపోయినటువంటి పెచ్చులు మా పాఠశాల ఉపాధ్యాయుల మీద పడడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను తరగతి గదుల్లో కూర్చోబెట్టి తరగతి గదులలో మేము అనుమతించడం మాకు ఇబ్బందిగానే ఉంది. ఆల్రెడీ ఈ విషయమై మేము పై అధికారులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, మన విద్యాధికారి దీనిపై స్పందించి కొత్త భవన నిర్మాణానికి అనుమతినివ్వగలరు. 75వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సిఆర్పీఎఫ్ జవాన్లు కన్యాకుమారి నుంచి రాజ్ఘాట్ వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీ మహబూబ్ నగర్ జిల్లా జానంపేటకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలు, విశ్వభారతి స్కూల్ విద్యార్థులు, మూసాపేట పోలీసులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయి మనోహర్, ఆర్ఐ రాఘవరావు, ఎస్ఐలు నరేష్, భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
శ్రావణ మాసం సందర్భంగా పర్వతాపురంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం కలకలలాడింది. శ్రీ వైష్ణవ మహిళా ఐక్యవేదిక సభ్యులు ఆలయ ప్రాంగణంలో పసుపు బొట్టు కార్యక్రమం నిర్వహించారు. మన్ని సుదర్శన్ లైవ్ టీవీ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా నిర్వహించారు. ప్రోగ్రామ్స్ ప్రొడ్యూసర్ ప్రసన్న లక్ష్మి ముత్తైదువులకు పసుపు బొట్టు వాయినాలు ఇచ్చి సందడి చేశారు. ఒకటి తీసుకోండి చేతికి, ఒకటి తీసుకోండి. పుష్కరిణ్యై నమః. అందరు రెండు వేసి వచ్చి కూర్చోండి. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్య అంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం శ్రీ నీలాదేవ్యై నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ అనంతాయ నమః. ఓం శ్రీ గరుడాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం శ్రీధరాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పటికే అంతే, ఎవరమైనా అంతే. కాబట్టి అలా కాకుండా ఇంతమంది మీకు కలుసుకోవచ్చు అన్న ఆలోచనతో ఏరియా వైజ్ పెట్టుకున్నాము. అప్పుడు ఒక 6 జిల్లాల్లో సక్సెస్ అయింది. దాని తర్వాత ఇంకా మనం ఆన్లైన్లో ఎన్నో రకాలుగా వినోదాత్మకంగానే కాదు, ఎవరికైనా సమస్య ఉంది అంటే ఆడవాళ్ళం మేమే ఉన్నాం మీకు అని చాలా ధైర్యాన్ని భరోసానిచ్చాము. దాంతోపాటు కొంతమందికి ఏవైనా ఆపద ఉంది ఆదుకోండి అని అంటే మన డాక్టర్స్ కానీ మనలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చేయూతనిచ్చారు చాలా వరకు. మొన్న కరోనా టైంలో మనము ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు కూడా చేశాము. కరోనాలో మొత్తము లాక్డౌన్ మూమెంట్లో ఎంతోమందికి అంటే కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు బయటికి పోయి సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో చాలామంది అంటే లాక్డౌన్ మూమెంట్లో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన వాళ్ళనే కాదండి బయటి వాళ్ళని కూడా మిగతా వాళ్ళకు కూడా వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా మనం అడిగిన వెంటనే వితిన్ 1 hour 2 hours మనం వాళ్ళకి మనకు ఫుడ్తో సహా మనం సరుకులను నిత్యావసర సరుకులను వారికి ఒక నెలకు సరిపడా 15 రోజులకు సరిపడా అలా అందించడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి మనది. నల్గొండ జిల్లా డిండి జలాశయం జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు దుందుబి వాగు వరద నీటితో పోటెత్తడంతో ప్రాజెక్టు 36 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటి అలుగు పారుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి మొదలైంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దిండి ప్రాజెక్టు మీకు తెలిసిందే, నిన్న సాయంత్రం నుంచి మనకి ఇది అలుగు పడుతూ ఉంది. దీని కింద మనకి ఎంత ఎకర్ మనకి 12,900 ఎకరాలు 860 కదా 12,860 ఎకర్స్ దీని కింద ఉంది. దీని కింద ఆల్రెడీ మనము ఈ ఖరీఫ్కి నీళ్ళు మనం వదులుతూ ఉన్నాం. ఆల్రెడీ 12,860 ఎకర్స్కి నీళ్ళు వదులుతూ ఉన్నాము. తర్వాత కూడా ఇప్పుడు మనం ఎంతైతే మనం ఒక 0.9 TMC ఇంత ఈ 2-3 నెలల్లో యూజ్ చేసిన నీళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మనకి వర్షాలతో నీళ్ళు నిండడం జరిగింది. మళ్ళీ 2.41 TMC ఈరోజు కూడా కెపాసిటీ మెయింటైన్ అవుతూ ఉంది. సో ఇది మనకి నెక్స్ట్ ఏదైనా మనకి సేవింగ్స్ ఉంటే మనకి నెక్స్ట్ సెకండ్ క్రాప్ కూడా మనకు పోవడానికి మనకు ఈ వాటర్ మనం యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పర్యాటకులు మనకి ఏదో సరే ఈ పర్యాటకులు ఈ బండి మీద రావచ్చు కాబట్టి మనకు వెహికల్స్ ఇచ్చి మనం అలౌ చేయడం కుదరదు. ఇక్కడ వరకు ఏదైతే పర్యాటకులు వచ్చినా కూడా ఇక్కడ నుంచి సేఫ్గా మనం దూరం నుంచి చూసుకొని పోవాలి.
ఈ వాల్స్ మీద ఎక్కి మనం ఇవన్నీ చేయడానికి మనకి ఎవరికి పర్మిషన్ లేదు. దానికోసం పోలీస్ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ కూడా వాళ్ళకు కూడా మనం ఇచ్చాము, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ రోజు నుంచి మనం పెడతాం దాని గురించి. ఇప్పుడు మనకి ఇన్ఫ్లో మనకి 2500 క్యూసెక్స్ మనకు వస్తుంది, అవుట్ఫ్లో కూడా అంతే పోతుంది, ఆల్మోస్ట్ అంతే 2500 మనకి బయటికి కూడా పోతా ఉంది. ఎంత వస్తుందో మనకి ఫ్లడ్ అంత పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ రిజర్వాయర్ ఫుల్ అయిపోయింది కాబట్టి. ఎంత డిశ్చార్జ్ మనకు 2500 క్యూసెక్స్ వస్తుంది. 2020 సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా అమ్మవారు ఆశీర్వదించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారి మండల దీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రతిపాదిత తెలంగాణ భవన్ పనులు త్వరగా పూర్తి కావాలని కోరుకున్నారు. జై భవాని. ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో 41వ రోజు శ్రీ భవానీ దీక్ష తీసుకోవడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని ఉండే విధంగా దీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయినటువంటి మెడికల్ కాలేజ్, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ మహానేత, ఈ ప్రాంత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, ఈ ప్రాంత ప్రజల కోరికకు వారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు అందరికీ కూడా మంచి ఉచిత వైద్యాన్ని అందించడం కోసం మెడికల్ కాలేజు మనసుతోని వారు ఇక్కడ మెడికల్ కాలేజీను మంజూరు చేయడం జరిగింది. వారి కోరికలకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతోని ప్రజలందరూ కూడా వర్ధిల్లే విధంగా ఆ అమ్మవారు కేసీఆర్ గారిని దీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వారు తలపెట్టినటువంటి హైదరాబాద్లో, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వారికి ఆ యొక్క అమ్మవారి దీవెనలతోని వారు కోరుకున్నటువంటి విధంగా పరిపాలన కూడా సుఖ సంతోషాలతోని నడిచేటువంటి విధంగా వారికి అమ్మవారి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తి. నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలోని దుందుబి వాగును వంగూరు మండల తెరాస అధ్యక్షులు కోట్ల నరేందర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆనకట్టలు, చెరువులు నిండుకుండలా మారటం ఆనందం కలిగించిందన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, గణేష్ రావు, లాల్ యాదవ్, సాయిలు, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవడం వల్ల రైతుల కళ్ళల్లో ఆనందాలు చూస్తున్నాం. మత్స్యకారులకు కానీ రైతులు కానీ ఈ కృష్ణమ్మను చూసి ఆలోచించిపోతున్నారు. ఇక్కడ నుండి దుందుబి వాగు, దుందుబి వాగు తెలంగాణ కోసం కొట్లాడింది. నీళ్లు, నిధులు, నియామకాల గురించి మన కేసీఆర్ గారు పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా గత 5 సంవత్సరాలకు వెళ్ళి అటు సీఎం కేసీఆర్ కానీ, ఇటు పువ్వాల బాలరాజు గారు కానీ ఈ దుందుబి నది 2 సంవత్సరాలకు వెళ్ళి ఎండిపోయిన పాపన మనం చూడలేదు. అది మన తెలంగాణ వచ్చిన కారణంగానే ఈరోజు గ్రామాలలో ఎటు చూసిన పచ్చని పొలాలు, పంట పొలాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకుముందు నీళ్లు కనీసం పశువులకు లేక పశువులని
కలేబరాలకు పంపించిన రోజు మనం అన్ని చూసినాం. ఈరోజు అపర భగీరథుడు కేసీఆర్ పుణ్యాన ఈరోజు మన తెలంగాణలో 1 కోటి ఎకరాలు మాగాని అనుకున్న కళ ఈరోజు 1,20,00,000 ఎకరాలకు మాగాని అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు ఈ పార్టీలకు అతీతంగా తెలంగాణని అన్ని విధాలుగా బాగుపరచాలనే ఉద్దేశంతో అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఒకే రకంగా చూసుకుంటూ అందరినీ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ఆయన కర్తవ్యం. దాదాపు అది పూర్తి అయింది కాబట్టి కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ప్రాంతంలో మన ఉద్యమ నాయకుడు అపర భగీరథుడు కేసీఆర్ గారు ముందుకు పోలనే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలలో చెట్లు నాటాలి, వర్షాలు వాపసు రావాలని గొప్ప నినాదంతో ఈరోజు తెలంగాణ మొత్తం హరితహారంతో పచ్చదనంతో కూడుకొని ఉండడం జరిగింది. అందుకే ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వాలు 7 సంవత్సరాల కాలంలో వర్షాలు రాక ఈ ప్రాంతం ఎడారిగా మారిన ప్రదేశం అందరు చూసిండ్రు. మరి తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత గత 4 ఏళ్ల నుంచి ఇక్కడ గిండి దుందుమి వాగు నిత్యం ప్రవహిస్తూనే ఉంది. మరి చెట్లు నాటాలి, వానలు వాపసు రావాలనే గొప్ప నినాదంతో కేసీఆర్ గారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న భూవన పాఠాలు వల్ల ఏళ్ళై నీళ్ళ ద్వారా కానీ నిరంతరం నిండు కుండలాగానే ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారికి మేము ఒంగూరు మండలం తరపుకెళ్ళి రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నూతన కమిటీల నియామకం జరిగింది. మీటీలు నందిగామ అధ్యక్షుడిగా రామ్రెడ్డి, ఫకీర్ తండా అధ్యక్షుడిగా సీనులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జై తెలంగాణ. బంగారాన్ని శుభ్రం చేస్తామంటూ మోసగించేందుకు యత్నించిన 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాలువ గ్రామానికి చేరుకున్న ఉత్తరప్రదేశ్ చెందిన 2 యువకులు నర్సవ్వ వద్ద 2 తులాల బంగారం తీసుకున్నారు. ఆ తర్వాత వెనక్కి ఇచ్చి వెళ్లిపోయారు. అనుమానించిన కుటుంబ సభ్యులు తూకం వేయగా బంగారం పరిణామం తగ్గింది. ఈ విషయమై పోలీసులు సర్పంచ్కు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అది జాగ్రత్తగా పాడేయకు. ఆమె ఒకటే బ్యాగులు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేయండి. బ్యాగులు ఉన్నాయి ఇక్కడ బ్యాగులే కాకపోతే గోల్డ్ కడిగిన వాటర్ ఉన్నది 9 గ్రామ్స్ అట్లా ఉన్నది. ఇప్పుడు అన్న తీసుకెళ్తాం. पूरा नाम बोलो. इधर कहीं गया था? काम के बाद से बाथरूम में बर्तन तर्तन धोने को वजन कम हो गया बोल रहा. मैं चोरी को सामान तो नहीं लिया, साथ में सब किया. हाँ. तुम्हारा कौन सा? అది జాగ్రత్తగా పాడేయకు.
భారీ వర్షాల దాటికి ముథోల్లోని పంజేషా గల్లీకి చెందిన నజీర్ అహ్మద్ ఇల్లు కూలిపోయింది. అయితే ఈ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇల్లు కూలిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామంటూ బాధితుడు వాపోయాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. अस्सलाम वालेकुम, मैं वाजिदा बेगम, मुधोल तालुका पंजेशा गली। मेरी बच्ची खाना खा रही थी, हमारा पूरा सामान है, हमारा पूरा दीवार वो सब गिर गई, घर पूरा गिर गया। आप ये कर रहे रिक्वेस्ट, थोड़ा हमारे को मदद करो, हमारे को गवर्नमेंट हमारे थोड़ा हेल्प करो, मदद करो। हमारे को भी छोटे छोटे बच्चे हैं, 3 बेटियां हैं, हमारा शौहर हमारे मिस्त्री के काम को जाते, 3 बेटियां हैं, हमारे को 3 लड़कियां हैं और हमारे शौहर में ఎమ్మెల్యేను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబమంటూ టీఆర్ఎస్ పార్టీ యూత్ నేతలు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో మీడియాతో మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు అజయ్ గుప్తా, పీసీ ప్రవీణ్, ప్రభు, నవీన్, అశోక్, జహీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్లో జరిగినటువంటి సంఘటన చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకనంటే ఒక సామెత మనకు గుర్తుకొస్తుంది, పచ్చకామర్లోకి లోకమంతా పచ్చ కనిపిస్తుందని. ఎందుకనంటే ఈరోజు మర్పల్లి మండల కేంద్రం నుంచి మేము ఈరోజు గట్టిగా యువజన కాంగ్రెస్ నాయకులకు హెచ్చరణ చేస్తున్నాం. ఏంది అనంటే, మీరు తెలుసో తెలియకో మా యొక్క ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయడము మంచి పద్ధతి కాదు, మానుకోవడము మంచి పద్ధతి అని నేను మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గత 70 సంవత్సరాల నుంచి పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యమే ఈరోజు ఈ యొక్క ధోరణికి నాంది పలికిందని నేను చెప్పగలుగుతాను. ఆ యొక్క 70 సంవత్సరాల అభివృద్ధి మా కేసీఆర్ లో ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలము అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క రైతు గాని ప్రతి ఒక్క కళ్యాణ లక్ష్మి బిడ్డ గాని లబ్ధి పొందిన వారు గుండెల మీద చేసేసుకొని నిర్భయంగా చెప్తారు. కాబట్టి మీరు ఇది తెలుసుకొని మాట్లాడాలని మేము ఖచ్చితంగా హెచ్చరణ చేస్తున్నాం. ఇంకోటి, మీకు తెలుసో తెలియక బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇదే మండల కేంద్రం నుంచి గెలిచి మంత్రి అయినటువంటి ప్రసాద్ కుమార్ గారిని అడగండి ఒకసారి, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటియో. మా ఎమ్మెల్యే గారిని అడిగే ముందు మీరు ఆయనను అడిగి మా దగ్గరకు వచ్చి మా ఎమ్మెల్యే గారిని అడగాల్సిన బాధ్యత మీకుంది. కానీ మేము చెప్తున్నాం, ఎక్కడ పోయినా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పొద్దున 11 గంటల వరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో పల్లె ప్రగతి, అదేవిధంగా నీతో నేను ప్రోగ్రాం అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తను గాని ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబాన్ని గాని అదేవిధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన పిలిచి పలకరింపులో ఉన్నటువంటి సన్నిహితాన్ని మీరు చూస్తలేరు. ఒకటి ఖబర్దార్ చెప్తున్న యువజన కాంగ్రెస్ నాయకులారా, మీరు అన్ని తెలిసి మాట్లాడండి, తెలియక మీరు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే వాస్తవానికి మీరు పచ్చకామర్లతో బాధపడుతున్నారని మేము అనుకుంటున్నాం. మీకు ఏ అభివృద్ధి అయినా మీకు మొత్తము లోకమంతా పచ్చగా కనిపిస్తున్నది. కాబట్టి మీకు ఎంత చెప్పినా వేస్ట్. ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. మా గవర్నమెంట్, మా ప్రభుత్వం ఉన్నటువంటి గవర్నమెంట్ 70 సంవత్సరాలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఆ రోజు రావులపల్లి దగ్గర జరిగినటువంటి ఘటన. ఎందుకనంటే దఫల వారీగా ఏదైనా అవుతుంది. ఆ యొక్క నిదర్శనమే మోన్పేట నుంచి మరపల్లి వరకు 2 బ్రిడ్జిలు, కుంశెట్పల్లి దగ్గర. కమాన్పూర్ గ్రామ పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా నీల రాజయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలిగా గుర్రం కవిత, టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా బోనాల అజయ్, బీసీ సెల్ అధ్యక్షుడిగా పొన్నం ప్రసాద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాల్యాల తిరుపతి హాజరయ్యారు. Itu
మరి ఇప్పటి వరకు అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అందరి సహాయ సహకారాలతోని మరి ఈరోజు కమాన్పూర్ మండలంలో 10 గ్రామ కమిటీలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే అధ్యక్షుడు నీల్ రాజయ్య, యూత్ అధ్యక్షుడు కోసన అజయ్, కోనాల అజయ్, నజీబ్, మైనార్టీ సెల్, ఏసీ సెల్, మలయాళ తిరుపతి, బీసీ సెల్, పొన్నం ప్రసాద్ మరి ఎన్నిక అయ్యారు కాబట్టి మిగతా కమిటీ కూడా మీరు కూర్చొని అన్ని వాడలు వచ్చేటట్టు అందరూ ఏదైతే కుల వైజ్గా అన్ని ఏరియాలు వచ్చేటట్టు అందరినీ మరి కమిటీలో పెట్టవలసిందిగా కోరుకుంటాను. ముఖ్యంగా ఈ గెలిచిన అందరి అధ్యక్షులకు పేరు పేరున టీఆర్ఎస్ పక్షాన, మా మండల ఎన్నికల పక్షాన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముథోల్లో భారీ వర్షం, పాఠశాలలో చేరిన నీళ్లు, పెచ్చులుడిపోతున్న పైకప్పులు. జానంపేట పేటకు చేరుకున్న సిఆర్పీఎఫ్ జవాన్ ర్యాలీ, ఘనంగా స్వాగతం పలికిన స్థానికులు, పోలీసులు, విద్యార్థులు. శ్రావణ మాసం నేపథ్యంలో కలకలలాడిన పర్వతాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పసుపు బొట్టు కార్యక్రమం నిర్వహించిన శ్రీ వైష్ణవ మహిళా ఐక్యవేదిక సభ్యులు. జలకలను సంతరించుకున్న డిండి జలాశయం, పర్యాటకుల సందడి, అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.